హలో ఆల్. సో టుడే మనం సెట్ ఆన్ అండ్ సెట్ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. సో పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 19 పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎంప్లాయీస్ కి బోనస్ ఇవ్వడం వైల్ సేమ్ టైం ఎంప్లాయర్ ఫినాన్షియల్ స్టెబిలిటీని ప్రొటెక్ట్ చేయడం. సో కంపెనీ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండదు. కొన్ని ఇయర్స్ లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఇయర్ లో తక్కువ ఉండొచ్చు ప్రాఫిట్ అనేది. రైట్. ఈ సిచ్యువేషన్ లో బోనస్ పేమెంట్స్ ఫేర్ గా కంటిన్యూ అవ్వాలి అంటే లా ఒక బ్యాలెన్సింగ్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేసింది. ఆ అడ్జస్ట్మెంట్ మెకానిజమే ఈ సెట్ ఆన్ అండ్ సెట్ ఆఫ్. ఓకే. So this is explained under section 15 of payment of bonus act 1965. ఓకే. సో సింపుల్ గా చెప్పాలి అంటే అలోకబుల్ సర్ప్లస్ ఎక్కువ ఉన్న ఇయర్స్ లో ఎక్స్ట్రా అమౌంట్ ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తారు. అలోకబుల్ సర్ప్లస్ తక్కువ ఉన్న ఇయర్స్ లో షార్టేజ్ అమౌంట్ ఫ్యూచర్ సర్ప్లస్ నుండి అడ్జస్ట్ చేస్తారు. ఇలా బోనస్ కంటిన్యూటీ మెయింటైన్ అవ్వటమే సెట్ ఆన్ అండ్ సెట్ ఆఫ్ సిస్టమ్ దాని మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే. సో కంపెనీ ఒక అకౌంటింగ్ ఇయర్ లో అలోకబుల్ సర్ప్లస్ మాక్సిమం బోనస్ లిమిట్ వచ్చేసి 20% కన్నా ఎక్కువ ఉంటే ఈ ఎంప్లాయీస్ కి ఆల్రెడీ మాక్సిమం బోనస్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత రిమైనింగ్ సర్ప్లస్ ఏదైతే అమౌంట్ మిగులుతుందో, ఓకే, రిమైనింగ్ అమౌంట్ దాన్ని ఈ ఎక్స్ట్రా సర్ప్లస్ ని వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఇయర్స్ కోసం క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఈ క్యారీ ఫార్వర్డ్ చేసిన దాన్నే సెట్ ఆన్ అని అంటారు. సో సర్ప్లస్ వచ్చిన అమౌంట్ బోనస్ ఇచ్చేసి ఇంకా మిగిలిన అమౌంట్ ఏదైనా ఉంటే నెక్స్ట్ ఇది సెట్ ఆన్, ఐ మీన్ దీన్ని సెట్ ఆన్ అంటారు, క్యారీ ఫార్వర్డ్ చేస్తారు చూడండి. సో ఇది ఎన్నాళ్ళది? సో ఈ సెట్ ఆన్ అమౌంట్ మాక్సిమం 4 అకౌంటింగ్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకే. 4 అకౌంటింగ్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెటస్ సే ఈ కంపెనీ ఉంది. Right. If this company have an allocable surplus of 10,000, see, don't go into numbers calculation, just మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఎంప్లాయీస్ కి మాక్సిమం బోనస్ ఇచ్చేసిన తర్వాత లెటస్ సే 7 lakhs అయ్యింది. ఒక allocable surplus లో వాట్ ఎవర్ దే హ్యావ్ బోనస్ ఆల్రెడీ ఇచ్చేసారు. రైట్. ఇప్పుడు రిమైనింగ్ మిగిలింది ఎంత మనకి? 3 lakhs. రైట్. ఈ 3 lakhs మిగిలింది కదా, దీన్ని నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు ఈ 4 అకౌంటింగ్ ఇయర్స్ లో సర్ప్లస్ తక్కువ ఉన్న టైంలో అడ్జస్ట్ చేయడానికి పెడతారు. సో దీన్నే సెట్ ఆన్ అని అంటాం. సెట్ ఆన్ వర్కింగ్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు దీని ఆపోజిట్ ఏంటి? సెట్ ఆఫ్. సో కంపెనీ ఒక ఇయర్ లో అలోకబుల్ సర్ప్లస్ మినిమం బోనస్ ఎంత? 8.33%. రైట్. ఇది ఇవ్వటానికి సరిపోకపోతే ఎంప్లాయీస్ కి మినిమం బోనస్ కంపల్సరీగా ఇవ్వాలి. కాబట్టి ఆ షార్టేజ్ అమౌంట్ ని నెక్స్ట్ ఇయర్ సర్ప్లస్ నుండి అడ్జస్ట్ చేస్తారు. ఈ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ ని సెట్ ఆఫ్ అంటారు. ఓకే. నా సెట్ ఆఫ్ పర్పస్ ఏంటి అంటే ఎంప్లాయర్ కి టెంపరరీ ఫినాన్షియల్ బర్డన్ రిడ్యూస్ చేయడం వైల్ ఎంప్లాయీస్ మినిమం బోనస్ ప్రొటెక్షన్ మెయింటైన్ చేయడమే. ఓకే. ఈ సెట్ ఆఫ్ అమౌంట్ కూడా మాక్సిమం 4 అకౌంటింగ్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే. ఒక సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్లో ఈ సపోజ్ ఒక ఇయర్ లో అలోకబుల్ సర్ప్లస్ ఎంత? 3 lakhs వచ్చింది. ఓకే. నా మినిమం బోనస్ ఇవ్వడానికి లెటస్ సే 5 lakhs పడుతుంది. రైట్.
నౌ ఇప్పుడు ఎంత షార్టేజ్ ఉంది? 2 lakhs ఉంది. రైట్? ఈ 2 lakh షార్టేజ్ అమౌంట్ ని ఈ నెక్స్ట్ 4 years అకౌంటింగ్ ఇయర్స్ లో సర్ప్లస్ నుండి ఏదైతే అడ్జస్ట్ చేస్తారో దాని నుంచి ఇస్తారు. దాన్నే సెట్ ఆఫ్ వర్కింగ్ ఎగ్జాంపుల్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెట్ ఆన్ అండ్ సెట్ ఆఫ్. సో ప్రాఫిట్ ఎక్కువ ఉంటే సెట్ ఆన్, ప్రాఫిట్ ఎక్కువ తక్కువ వస్తే సెట్ ఆఫ్. ఈ ప్రాఫిట్ ఎక్సెస్ లో వచ్చిన దాన్ని నెక్స్ట్ 4 years కి అడ్జస్ట్ చేస్తారు. సేమ్ ఇయర్ ఆల్సో 4 years కి అడ్జస్ట్ చేస్తారు. సో ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది, ప్రాఫిట్ తక్కువ వచ్చింది, ఆన్ అండ్ ఆఫ్. రైట్? సో ఇక్కడ ఒక 2 case laws చూద్దాం. ఒకటి వచ్చేసి ముంబై కామ్గార్ సభ వర్సెస్ అబ్దుల్లా భాయ్ ఫైజుల్లా భాయ్. రైట్? ఇక్కడ ఏం అయింది? ఈ అబ్దుల్లా భాయ్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కి బోనస్ ఇవ్వరు. సో ఇవ్వను అన్న టైంలో వీళ్ళు కోర్టుకి వెళ్తే అక్కడ ఎంప్లాయీస్ హార్డ్ వర్క్ వల్లే కంపెనీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి రీజనబుల్ గా షేర్ దొరకడం న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ అని కోర్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ జడ్జ్మెంట్ స్ట్రక్చర్డ్ బోనస్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ని కూడా స్ట్రెంగ్ చేసింది ఇక్కడ. సో ఇంక్లూడింగ్ సెట్ ఆన్ అండ్ సెట్ ఆఫ్ మెకానిజం. సో వీళ్ళకి ఖచ్చితంగా మీ యూఆర్ ఇన్ లాస్ దిస్ ఇయర్, మీరు లాస్ట్ టైం నుంచి వచ్చిన ఆ సెట్ ఆన్ ఏదైతే ఉందో ఆ సెట్ ఆన్ సెట్ ఆఫ్ మోడ్ లో మీరు చూసుకొని ఇక్కడ ఇవ్వాలి అన్నట్టుగా చెప్తుంది. సో దిస్ ఇంక్లూడ్స్ ద నెక్స్ట్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే జలాన్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఓకే, వర్సెస్ మిల్ మజ్దూర్ సభ. ఈ కేసులో సుప్రీంకోర్టు పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడిటీని ఎగ్జామిన్ చేసి యాక్ట్ అబౌవ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎంప్లాయర్ పేయింగ్ కెపాసిటీని కన్సిడర్ చేస్తూ ఎంప్లాయీస్ కి ఫేర్ షేర్ ప్రొవైడ్ చేయడం అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. సో కోడ్ స్ట్రక్చర్డ్ ఫార్ములా బేస్డ్ బోనస్ క్యాలిక్యులేషన్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ ద మెకానిజం విచ్ ఈస్ ఇన్ సెట్ ఆన్ అండ్ సెట్ ఆఫ్ అండర్ సెక్షన్ 15. ఓకే. సో సింపుల్ గా కంక్లూజన్ ఏంటంటే అలొకబుల్ సర్ప్లస్ ఎక్కువ ఉంటే ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తారు, దాన్ని సెట్ ఆన్ అంటారు. అలొకబుల్ సర్ప్లస్ తక్కువగా ఉంటే ఫ్యూచర్ సర్ప్లస్ నుండి అడ్జస్ట్ చేస్తారు, అది సెట్ ఆఫ్. ఇలా సెక్షన్ 15 అండర్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ఎంప్లాయర్ మరియు ఎంప్లాయీ మధ్య ఫెయిర్నెస్ మెయింటైన్ చేస్తూ బోనస్ కంటిన్యూటీని ఎన్ష్యూర్ చేసే బ్యాలెన్స్డ్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెట్ ఆన్ అండ్ సెట్ ఆఫ్. Class. So anything, may you have any doubts, please comment and let me know. Thank you.